అల్పపీడన ప్రభావంతో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు గాజువాక నియోజకవర్గ పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాజువాక వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి 69వ వార్డులో శిలానగర్, హరిజన జగ్గయ్యపాలెం వర్షాలకు పూర్తిగా నీట మునిగిన గ్రామాల్లో పర్యటించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. వైసీపీ వార్డు అభ్యర్థి బోగది సన్నీకి బాధితులకు ఆహారం సరఫరా చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని వర్షాలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కాలువలు, గెడ్డలు, పూడికలు తీయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీధర్, వైసీపీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బోగాది సన్యాసరావు, యువశ్రీ అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయో మనకు అనవసరం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ తక్షణ పరిష్కారం ఏంటో కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే ఏదో కంటి తుడుపు చర్యగా చేస్తే ఇది పాదు. మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు అన్ని పైన కవర్ చేసి ఉన్నాయి. లోపల ఏదో సన్న పైప్ లైన్ వెళ్తుంది. ఆ పైప్ లైన్ వల్ల డ్రైనేజ్ అంతా ఆగిపోతుంది, గ్రామం ముప్పుగా వస్తుంది. ఎందుకంటే గట్టిగా వర్షం పడితే రాత్రే జనాలందరూ నీళ్లలో మునిగిపోయి చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగేది. కాబట్టి ఇక ముందు కూడా అంటే మరో సంవత్సరం వరకు కూడా వద్దు, ఈ తక్షణ కర్తవ్యం చెయ్యాలి మనం. ఎందుకంటే ప్రతిపక్షాలు అనేక ఇది కూడా రాజకీయం చేస్తున్నారు. నా కర్మలా ఉంది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, విఆర్ఓ గారు వచ్చారు, నెక్స్ట్ జోనల్ కమిషనర్ గారు రావడం జరిగింది. అలాగే మన శాసనసభ్యులైన నాగిరెడ్డి గారు తనయుడు దేవన్ రెడ్డి గారు వచ్చారు. వార్డు అధ్యక్షులైన బోగది సన్యాసరావు గారు కూడా విచ్చేశారు. తక్షణ చర్యలు తీసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ ప్రజలందరూ వాటర్లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని వికాస్ కాలేజీకి షిఫ్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇప్పుడు భోజనాలు కల్పించలేదు అంటున్నారు. ఇక టైం ఎంత అయిందండి? ఏదో దూషించాలని దూషించడం కానీ ఇప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రేషన్ ఇమ్మని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వర్షం వచ్చిందని రేషన్ ఇవ్వడం కాదు, మేము ప్రతి నెల కూడా పేదలకి జగనన్న పథకంలో రేషన్ కూడా అందజేస్తున్నాం. అలాగే పేదలకి వైఎస్ఆర్ చేయూత అని ఉమెన్స్ కానీ లేకపోతే మహిళలు, డ్వాక్రా మహిళలు కానీ అన్ని విధాలా చేయూత వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వర్షం వచ్చింది, అధికంగా మేము నష్టపోయాం. కాబట్టి గ్రామస్తులను డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. డబ్బు తిండి కాదు మాకు మెయిన్. ఇదంతా తక్షణం కొట్టించి ఎంఆర్ఓ గారు జీవీఎంసీ నుంచి కానీ లేకపోతే సృజన మేడం కానీ ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న అన్ని చెత్త కొట్టే వరకు మేము ఇక్కడ గ్రామస్తులు వెళ్ళమని డిమాండ్ చేస్తున్నాం మీడియా తరఫున.